ఆయన నేను అందుకొరకే నేనేం కోరానంటే సార్, ఇప్పటి నుండి మీరు ప్రతి ఒక్క విషయాన్ని వ్యక్తిగతంగానే మీరు చూడాలా, చూసుకుంటేనే మనం ముందు రోజుల్లో బాగుంటాం. ఏ ఒక్కరి మీద కూడా డిపెండ్ కావద్దు సార్. మీరు వ్యక్తిగతంగా మీకున్న నాలెడ్జ్ చాలు సార్. మీకున్న నాలెడ్జ్కి ఒక్కసారి మీరు బయటకు వస్తే మీకు అర్థమైపోతాయి మొత్తం విషయాలు. వస్తారు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ప్రజల మధ్యలోకి వస్తారు. ఆయన ప్రజల మనిషి అండి. ఆయన ప్రజల మనిషి, అందులో సందేహం. లాస్ట్ 5 years కూడా ఇప్పుడు లాస్ట్ 5 years మీరు ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే, కార్యకర్తలకు దూరంగా ఉన్న మాట వాస్తవం. ఆ కార్యకర్తల్ని చూసుకోవాల్సినటువంటి బాధ్యత కింద లెవెల్ నాయకులది, ఎమ్మెల్యేలది కానీ, ఇన్ఛార్జీలది కానీ, నెక్స్ట్ లెవెల్లో ఉన్నటువంటి నాయకులది. అలా వాళ్ళు చూసుకోలేదు కాబట్టి కార్యకర్తలకు ఇబ్బంది జరిగింది. తమిళనాడు ఇంపాక్ట్ ఎక్కువ పడిందేమో సార్, ఆంధ్రప్రదేశ్కి పక్కనే ఉంటది కాబట్టి. మనం ఒక జైలలిత ఎలాగ ఉండాలి, ఫెరిషియస్ గా, నాయకులు భయపడాలి, అపాయింట్మెంట్లు ఇవ్వకూడదు, కాళ్ళకు దండాలు పెట్టాలి, వేరే వాళ్ళకి కుర్చీలు వేయకూడదు, ఇలాంటి అంటే కొంచెం పక్కనే ఉంది కాబట్టి స్టేట్ గాలి అలాంటిదే. ఆ నీరేమని తగులుతుందా మీకు? లేదు లేదు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా సింపుల్గా ఉంటారు. ఇప్పుడు ఆయన ప్రాక్టికల్గా ఉండే మనిషి. ఆయన ఇలాంటి వాటికి చేసేటువంటి వ్యక్తి కాదు, ఇలాంటి ఎంకరేజ్ చేసేటువంటి మనిషి కూడా కాదు. నేను ప్రాక్టికల్గా మాకు ఆయనతో దగ్గర సంబంధాలు ఉన్నాయి కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఆ విధానం అటువంటి ఏం లేదు. కాకపోతే